విశాఖపట్నం నుండి అరకు టూరు వెళ్ళామండి. ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది అరకు రైల్వే స్టేషన్ నేను దిగిన తర్వాత తీసిన సీనరీ. ఇది ఎస్కోట్లో నేను బయలుదేరుతుండగా స్టార్టింగ్లో వ్యూ ఇది. ఆ వ్యూ పాయింట్ ఇంకా ఘాటి ఎక్కక ముందు అనమాట. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ నేను ఇక్కడ 52 సొరంగాలని చెప్పాను మొత్తం వీడియోలో. కానీ 52 కాదు, 46 సొరంగాలు నేను షూట్ చేశాను. బొర్రా తర్వాత 6 సొరంగాలు ఉన్నాయి. ఆ 6 సొరంగాలు నేను షూట్ చేయలేకపోయాను. కేవలం 46 సొరంగాలు, ప్రతి సొరంగం మీకు చూపించగలిగాను. మీరు ప్రతి ఒక్కటి చూసి ఆహ్లాదిస్తే వేరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని అరకు టూర్కి ఎవరైనా రావాలనుకున్నా కేవలం విశాఖపట్నం నుంచి ఓన్లీ ట్రైన్ జర్నీ ద్వారా వస్తేనే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రైన్ ద్వారా వస్తే చూడండి, మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీ లొకేషన్ అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ కేవలం విశాఖపట్నం నుంచి అరకుకి ట్రైన్ ద్వారా రండి. ట్రైన్ ద్వారా వస్తే చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. నేను టర్నల్ నెంబర్ 1 నుంచి 46 వరకు ప్రతి ఒక్కటి వెరీ మచ్ మీకు చెప్పాను. ప్రతి ఒక్కటి మీరు చూడవచ్చు. చూడండి, లొకేషన్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎవరైనా సరే మాత్రం స్కిప్ మాత్రం చేయొచ్చు. ఇది 45 మినిట్స్ వీడియో. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం అంతాను మీకు విడమర్చి మరీ జాగ్రత్తగా నేను షూట్ చేసి మీకు పెట్టాను. మీరు టీవీలో కూడా చక్కగా చూసుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్స్కేప్లో చేశాను. మొత్తం అంతా ల్యాండ్స్కేప్లో తీయడానికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ ల్యాండ్స్కేప్లో తీశాను. చూడండి, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. ప్రతి టన్నల్ దగ్గర వాయిస్ ఓవర్ ఇచ్చాను. లోయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మీరు మాత్రం స్కిప్ చేయొద్దు. లైక్ చేసుకోండి, షేర్స్ కూడా చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పటికీ నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ చూడండి, చూసి ఆనందించండి. అరకు టూర్ ఇది. విశాఖపట్నం నుంచి ఎవరు రావాల్సినా సరే కార్లలో వచ్చేస్తున్నారు. కార్ల కంటే ఇది ఎక్సలెంట్ అనమాట. చూడండి, లొకేషన్ ఎంత అందంగా ఉందో. చాలా చాలా చక్కగా ఉంది కదా. ఒక లైక్ చేయండి, ప్రస్తుతానికి ఒక లైక్ చేయండి. నేను ఇదంతా చెప్తున్నాను కాదు, కానీ స్టార్టింగ్లో కదా, స్టార్టింగ్లో ఇదంతా చూపించాలి. ఇప్పుడు మీకు గృహాలు ఇంకా ప్రారంభమవుతాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాగే 46 వరకు నేను నెంబర్ కౌంట్ కూడా ఇచ్చాను మీకు. ప్రతి ఒక్కటి మీరు చూసి ఆనందించండి. ఇదిగోండి, ఫస్ట్ గృహ వచ్చింది. ఓకేనా. ఇది మొదటి గృహ అవుతుంది. చూడండి, చాలా బాగుంది. ఎంత పెద్ద గృహ. ఈ గృహ తర్వాత ఎంత అందంగా ఉంది చూడండి. లోపలంతా చాలా చాలా చక్కగా ఉంది. మొత్తం అంత లైటింగ్ అంతాను చాలా ఎక్సలెన్స్. మొదటి గృహ కంప్లీట్ అయిపోయింది. ఈ తర్వాత ప్రకృతి చూడండి. తర్వాత రెండో గృహ ఇది. రెండో గృహ వెంటనే వచ్చిందనమాట. రెండో గృహ కొద్దిగా స్కిప్ చేస్తూ వెళ్ళాను, ఎందుకంటే పెద్ద పెద్ద గృహాలు వచ్చినాయి కాబట్టి. రెండో గృహ కంప్లీట్ అయిపోయింది. టన్నల్ అనమాట. బయట ప్రపంచం కూడా చూడండి ఎంత బాగుందో. ప్రకృతి అంతా చాలా చాలా అందంగా ఉంది కదా. చూస్తూ ఉండండి, లైక్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఈ టూర్ మాత్రం చాలా బాగా అనిపించింది. 2 గృహాలు అప్పుడు కంప్లీట్ అయినవి. నేను అప్పుడప్పుడు మర్చిపోవచ్చు, అది కూడా కొద్దిగా ఇచ్చేయండి, ఇగ్నోర్ చేయండి అప్పుడప్పుడు. ఎందుకంటే చాలా గృహాలు కదా, 46 గృహాలు షూట్ చేసాము ఇది అనమాట మొత్తం మీద. చూడండి ఎంత బాగుందో. 2 గృహాలు అయినవి. ప్రకృతి చూడండి అంత చాలా చక్కగా. ఆ రోజుల్లో ఎలాగేసారో తెలీదు. ఇది 3వ గృహ వస్తుంది. ఇది 3 నెంబర్ టన్నల్ నెంబర్ 3. చూడండి ఎంత బాగుందో. 3వ నెంబర్ టన్నలు. ఆ రోజుల్లో ఎలాగ చెక్కారు, ఎలాగ చేశారు ఏంటో మరి. అప్పుడెప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేశారంట ఇదంతాను. చాలా చక్కగా చూడండి. అటుపక్క ఇంకొక ఆయన వీడియో తీసుకుంటున్నారు. చక్కగా గొడవలు గుళ్ళు అన్నీ మొత్తం. విశాఖపట్నం చాలామంది వచ్చారు. 3వ నెంబర్ టన్నల్లో వెళ్తున్నాం ఇప్పుడు. 3rd నెంబర్ టన్నల్ కొద్దిగా పెద్దగా ఉన్నది అనమాట. టన్నల్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఒకళ్ళు వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, ఏదో ఒకటి చేయండి, పర్వాలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకు మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అరకుది బాగానే ఉంటుంది. ఇదంతాను అరకు టూరు ఓన్లీ ట్రైన్ ద్వారా వస్తేనే బాగుంటుంది. విశాఖపట్నం నుంచి బస్సుల ద్వారా వస్తుంటారు అందరు, కానీ బస్సుల ద్వారా వేస్ట్. ట్రైన్ ద్వారా వస్తే మొత్తం 52 సొరంగాలు ఉంటాయి. 52 సొరంగాలు మీరు చక్కగా విజిట్ చేస్తూ సొరంగాలను ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇదే ఎక్స్పీరియన్స్ అంతాను. చూడండి, ఇది టన్నల్ చూడండి ఎంత టైం పడింది. 1 minute 26 seconds ఇది అనమాట. టన్నల్ చాలా పెద్ద టన్నల్ అనమాట. అందుకే ఇప్పుడు కూడా కంప్లీట్ కాలేదు. 3వ నెంబర్ టన్నల్ ఇది. దీన్ని కొద్దిగా ఎక్కువసేపు ఉంచాను, దీన్ని స్కిప్ చేయకుండా. తర్వాత టన్నల్స్ అన్నీ స్కిప్ చేసుకుని పోయాను. 3వ నెంబర్ టన్నల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4వ నెంబర్ టన్నల్ కోసం ఎయిట్ చూస్తున్నాం.
చూడండి బయట ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ప్రకృతి. 3 నెంబర్ టన్నల్ కంప్లీట్ అయిపోయింది. 4 నెంబర్ టన్నల్. లోయలు చూడండి ఎంత అందంగా ఉన్న ప్రకృతి, చాలా బ్యూటిఫుల్. ఒరిజినల్గా ఎక్సలెంట్గా ఎంత ఉంది, ఎంత బాగుందో చూడండి. ఈ కొండలు, లోయలు, పచ్చని వాతావరణం, అంత గ్రీనరీ, అంటే అంత ఫుల్ ఆక్సిజన్ అనమాట. ఎక్సలెంట్ ఆక్సిజన్ ఏరియా. ఈ విధంగా ఇక్కడి నుంచి ఏమో కిరండోల్ కోసం యాక్చువల్గా రైల్వే ట్రాక్ వేస్తారనమాట. కిరండోల్ నుంచి ఐరన్ వారు తీసుకొస్తారు మన స్టీల్ ప్లాంట్కి. ఇప్పుడు 3 టన్నులు అయినాయి కదా, ఇప్పుడు 4 నెంబర్ టన్నులు వస్తుంది. ఇది 4 నెంబర్ టన్నులు చూడండి. ఇప్పుడు 4th నెంబర్ టన్నులు మీకు చూపిస్తున్నాను. ఈ టన్నులు అలా స్విచ్ చేస్తూ వెళ్ళాను, కంటిన్యూ చూపించలేదు, తగ్గించుకుంటూ వెళ్ళాను. 4th నెంబర్ టన్నులు చూడండి. చాలా చక్కగా మీరు టీవీలో కూడా చూసుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అరకు ప్లాన్ వేసుకుంటే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగపడుతుందని ఇది వీడియో తీశాను. అరకు ఎవరు వచ్చినా సరే బస్సుల్లో వచ్చేస్తున్నారు, కారుల్లో వచ్చేస్తున్నారు, కానీ దానికంటే ఇది చాలా మంచిది అనమాట. ఈ విధంగా వస్తే 4 నెంబర్ టన్నుల్లో వెళ్తున్నాం. ఇప్పుడు 4 నెంబర్ టన్నులు ఇప్పుడు కొద్దిసేపట్లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా చెక్కారు. ఆ రోజుల్లోన టెక్నాలజీ అలా ఉంది, ఎన్నో సంవత్సరాల క్రితం అనమాట. 4 నెంబర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5 నెంబర్ టన్నుల కోసం చిన్న పొగముంచి కూడా ఉంది చూడండి. ఇప్పుడు టైం దగ్గర 11 అయిపోయి వస్తుంది, 11:30 అవుతుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, వర్క్లు అవుతున్నాయి, రోడ్ వర్క్స్ అవుతున్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంది, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి కొండల ప్రాంతాల్లో. చూడండి ఇదంతా అవుతుంది కన్స్ట్రక్షన్ వర్క్స్. 4 నెంబర్ టన్నులు అయింది. ఇప్పుడు 5 నెంబర్ టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు 5 నెంబర్ టన్నులు వస్తుందన్నమాట. ఈ రాళ్ళు ఇవన్నీ చూడండి ఎంత చక్కగా చెక్కారు, బాగున్నాయి కదా ఇదంతా. ఈ టన్నుల ప్రయాణం ఎప్పుడు పడితే అప్పుడు డ్యామేజ్ అవుతుంటుంది టన్నులు. దీనివల్ల వర్షాకాలంలో ట్రైన్స్ అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి అన్నమాట ఈ టన్నుల్లో. ఓన్లీ వర్షాకాలం కొద్దిగా ఎక్కువగా జర్నీ చేయలేము, ఎందుకంటే ఆ జర్నీ పెట్టుకుంటే ఎక్కడ ఉండిపోతాం ఏమవుతామో తెలియదు. చూడండి టన్నులు 4 టన్నులు అయినాయి. ఇప్పుడు 5 నెంబర్ టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రకృతి అందాక చూడండి చాలా బాగున్నాయి, కొండలు అవన్నీ, చెట్లు, గ్రీనరీ, మొత్తం గ్రీనరీ కదా. పెద్ద పెద్ద కొండలు చూడండి, ఆ చివరి ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, 4 టన్నులు అయ్యాయి. మీరు ఎవరు వచ్చినా సరే విశాఖపట్నం నుంచి రండి. విశాఖపట్నం నుంచి వచ్చి ట్రైన్ జర్నీ చేయండి. బస్సు ద్వారా వద్దు, బైక్ ద్వారా వద్దు, కారు ద్వారా వద్దు. ఈ ట్రైన్ జర్నీ చేయండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్సులు వెళ్ళిపోండి, పర్వాలేదు. అర్థమైందా? ఈ విధంగా చేస్తూ వెళ్తే చూడండి ఎంత బాగుంది ఇదంతా. చూసారా ఎంత బాగుంది ప్రకృతి. అదంతాను లోయ, పెద్ద లోయ, అరకు వ్యాలీ అంటారు దీన్నంతాను. ఎంత బాగుందో చూడండి. ఇప్పటికి 8 నిమిషాలు వీడియో అయ్యింది. మొత్తం 45 నిమిషాల వీడియో అనమాట. 4 టన్నులు అయినాయి. ఇప్పుడు 5 టన్నుల కోసం ఎదురు చూస్తూ ఉండండి, ప్రకృతిని చూస్తూ ఉండండి. ట్రైన్ కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ 5 నెంబర్ టన్నుల దగ్గర పడుతున్నట్టుంది. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. నేను చాలా రోజులు అయింది వెళ్ళలేదు. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. అరకు ఎక్కడెక్కడ దూరం నుంచి. ఇప్పుడు 5 నెంబర్ టన్నల్, 5th నెంబర్ టన్నల్లో ఇప్పుడు ఎంటర్ అయ్యాం. 5 నెంబర్ టన్నల్ నుంచి ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్. చూడండి ఇదంతా గోడలు ఇవన్నీ లైటింగ్ పెట్టారు. కంపల్సరీగా 24 అవర్స్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. 5 నెంబర్ టన్నల్ నుంచి బయటకు వస్తాం ఇప్పుడు కొద్దిసేపట్లో. ప్రకృతి అంతను ఎంత బాగా ప్రసాదించారు, కొండలు ఎలా నిలిచారో తెలియదు. ఇప్పుడు 5 నెంబర్ టన్నులు కంప్లీట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రకృతి దగ్గరికి వచ్చేసాం మనం. మొత్తం ప్రకృతిని చూపిస్తున్నాను మళ్ళీ మీకు. 5 నెంబర్ టన్నులు కంప్లీట్ అయిపోయింది. చూడండి కొండలు వరుసలు అన్నీ ఎంత చక్కగా ఉన్నాయి. ఎలాగ చెక్కారో ఏంటో, ఆ మెటీరియల్ అంతా ఎలాగెళ్ళిందో తెలియదు, అంత బాగా వెళ్ళింది ఇదంతాను. సూపర్ కదా. చూస్తున్నారు, స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అరకు టూర్ ఇది. మీరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేద్దామని మీకోసం వీడియో ప్రత్యేకంగా చేశాను, మీ అందరి కోసం అని. ఇది చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా లొకేషన్. సూపర్ లొకేషన్. చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. ఈ కొండల నుంచి ఆ కొండలకు వెళ్తాం మనం, ఆ కొండల నుంచి అలాగా చుట్టూ తిరిగి వెళ్తాం అనమాట. మొత్తం మీద 5 టన్నులు అయినవి. ఇప్పుడు 6 నెంబర్ టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం.
6వ నెంబర్ టన్నల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి కరెంట్ లైన్స్ ఎలాగేశారు అక్కడ, ఆ అడవుల్లో ఎలాగేశారు ఆ రోజుల్లో. మొత్తం ఇదంతాను మార్చుకండ నుంచి జోలాపూట్ నుంచి ఆ పవర్ లైన్స్ వస్తాయి ఆంధ్రాకి అనమాట. ఆంధ్రాకి సగం కరెంటు, ఒడిశాకి సగం కరెంటు. ఇప్పుడు 6వ నెంబర్ టన్నల్ ఎదురవుతుంది. ఇది 6వ నెంబర్ టన్నల్ వచ్చింది. 6వ నెంబర్ టన్నల్ ఉన్నాం ఇప్పుడు. 6వ నెంబర్ టన్నల్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 6వ నెంబర్ టన్నల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఇదంతాను కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. అన్ని వర్క్లు అవుతున్నాయి. చాలా చాలా వర్క్స్కి స్పేర్ చేశారు ఆంధ్ర గవర్నమెంట్. ఈ కరెంట్ లైన్స్ గురించి చెప్పాను కదా, 6 టన్నుల్స్ అయినాయి. ఈ మార్చుకొండ నుంచి వస్తాయి ఎక్కువ మనకి కరెంటు. మార్చుకొండ డుడుమా అని అక్కడి నుంచి వస్తుంది కరెంటు. మన ఆంధ్రాకి సగం, ఒడిశా సగం. పెద్ద పెద్ద డ్యామ్లైన్ ఉన్నాయి. చూడండి లోయ ఎంత లోతుకుందో, చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. 6 టన్నుల్స్ అయినాయి. నేను ఎందుకంటే కంటిన్యూ చెప్తున్నాను, నేను ఎక్కడ మర్చిపోతున్నాను, నేను కంటిన్యూ చెప్తున్నాను మీకు. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో ప్రకృతి. ఇది ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీరు రావచ్చు. వచ్చి మీరు వేరే లాంగ్వేజ్ అయితే క్యాప్షన్ కూడా మార్చుకుంటే నాది మొత్తం అర్థమవుతుంది మీకు. నేను తెలుగులో చెప్తున్నాను, ఒరిజినల్ తెలుగులోనే. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి, బ్రిడ్జ్ వర్క్లు అవుతున్నాయి, రోడ్ వర్క్స్ అవుతున్నాయి, టన్నల్ వర్క్స్ అవుతున్నాయి. 6 టన్నల్స్ అయినాయి. ఇప్పుడు 7వ నెంబర్ టన్నల్ కోసం ఎదురు చేస్తున్నాం. ఇప్పుడు 7వ నెంబర్ టన్నల్ దగ్గరికి వచ్చింది. 7వ నెంబర్ టన్నల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. అది చూడండి ఇదంతా గోడ అంతా కట్టారు. ల్యాండ్ స్లైడింగ్ అవ్వకుండా గోడ కట్టుకుంటూ వెళ్ళారనమాట. చూడండి ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. 7వ నెంబర్ చెప్పాను కానీ 7వ నెంబర్ రాలేదు. 7వ నెంబర్ ఇకండి ఇప్పుడు వచ్చింది. 7వ నెంబర్ టన్నల్లోకి అడుగు పెట్టాము. 7వ నెంబర్ నుంచి కంప్లీట్ అయ్యి బయటకు వస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి 7వ నెంబర్ కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇప్పుడు ప్రకృతి కూడా కంటిన్యూ చూడండి, చూస్తూ వెళ్ళండి. తర్వాత ఇంకో టన్నల్ కూడా దగ్గరలో రాబోతుంది. 8వ నెంబర్ టన్నల్ అనుకుంటాం. 8వ నెంబర్ చూడండి ఎంత చక్కగా చెక్కారు రాళ్ళని. ఆ రోజుల్లో అక్కడికి ఎలా మిషనరీ వెళ్ళిందో ఏంటో ఎవరికి అర్థం కాదే, అంత బాగా చెక్కారు మొత్తం అంతా. చాలా బాగుంది కదా. వెదురు చెట్లు ఇవన్నీ పెద్ద పెద్ద వెదురు బొంగులు అంటారు కదా, వెదురు బొంగులు చూడండి. అండ్ దాంతో వెదురు చీపుర్లు కాదు, చాట్లు, జల్లెడ్లు అవన్నీ తయారవుతాయి అన్నమాట వెదురుతోటి. ఇవన్నీ రకరకాల చెట్లు అన్నీ మొత్తం ప్రకృతి గ్రీనరీగా ఉంటుంది కదా, గ్రీన్ ఏరియా అంతాను. చూడండి లోయ ఎంత లోతుగా ఉందో. 8వ నెంబర్ టన్నల్ కోసం చూస్తున్నాం. 8వ నెంబర్ టన్నల్ ఇప్పుడు వస్తుంది. అవన్నీ 8వ నెంబర్ టన్నల్ నెంబర్ 8 మనం ఎంటర్ అయ్యామప్పుడు. టన్నల్ నెంబర్ 8 నుంచి వెళ్తున్నాము, దాని గుండా వెళ్తున్నాం. 8వ నెంబర్ టన్నల్ కంప్లీట్ అయిపోయింది. 8వ నెంబర్ టన్నల్ నుంచి బయటకు వచ్చాం, బయట ప్రపంచంకి వచ్చాం. బయట ప్రపంచాన్ని చూడండి మొత్తం ప్రకృతిని అంతాను. ఎంత బాగుంది కదా. ఇది 45 నిమిషాల వీడియో. అలా కంటిన్యూ పట్టుకొని ల్యాండ్స్కేప్లో చేయడం, డోర్ దగ్గర నిల్చొని చేయడం చాలా కష్టం అనిపించింది. కానీ ఏదో కష్టపడి చేద్దామని చేశాను. చూడండి ఎంత అందంగా ఉందో. బాగుంది అది అంతను, ప్రకృతి అంతను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మామూలుగా రైల్వే వాళ్ళు ఉండడానికి రూమ్లు అన్నీ కట్టారనమాట. ఆ కొండల మీదకి ఎలా వస్తున్నారో ఏంటో. 8 అయినాయి ఆల్రెడీ. 8 టన్నుల్స్ అయినాయి. ఈ ట్రాక్ పైకి ఎంత మెటీరియల్ ఎలాగొచ్చినాయో తెలియదు. ఇదేదో ఊరు వచ్చింది ఇక్కడ. ఈ ఊరు దాటి వెళ్తున్నాం. ఒక ఊరు దాటి వెళ్ళాము స్టేషను. చూడండి ఎంత బాగుందో. 8 టన్నుల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు 9వ నెంబర్ టన్నుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రకృతి కూడా కొంత చూపించాలి కదా మీ అందరికన్నా. గ్రీనరీ ఎలా ఉంటుందో అరకు లొకేషన్ అంతాను. చూడండి ఎంత అందంగా ఉంది. ఇది చాలా బాగుందా. ఇప్పుడు టన్నల్ వస్తున్నట్టుంది. 9వ నెంబరు దగ్గర పడుతున్నట్టుంది. ఈ రాళ్ళైనా కనబడుతున్నాయి కాబట్టి దగ్గరలో టన్నల్ వచ్చేస్తుంది అనమాట మనకి. 9వ నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడండి. స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీకు చాలా చాలా అరకు గురించి తెలియాలంటే ఈ వీడియో కంపల్సరీ చూడాలి. ఇప్పుడు 9వ నెంబర్ టన్నల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎదురు చూస్తున్నారు, నేను ఎదురు చూస్తున్నాను. నేను ట్రైన్లో ఉండి ఎదురు చూస్తున్నాను, మీరు టీవీలు చూస్తే ఎదురు చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తే ఎదురు చూస్తున్నారు. లోయ చూడండి ఎంత బాగుంది.
ఇప్పుడు 9th నెంబర్ టన్నల్ కొద్ది క్షేపట్లో ఎదురు వస్తుంది. 9వ నెంబర్ టన్నల్ ఇవ్వండి. 9వ నెంబర్ టన్నల్లో ఇప్పుడు వెళ్తున్నాం. 9వ నెంబర్ టన్నల్ 9వ నెంబర్ టన్నల్లో కొద్దిసేపట్లో వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చేసాము. 9 కంప్లీట్. ఇప్పుడు 10వ నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడాలి. 10వ నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడాలి. ప్రకృతిని కూడా మీరు చూస్తూ వెళ్తుండాలి. కానీ ఖచ్చితంగా మీరు అందరూ విశాఖపట్నం రండి. చూడండి మిషనరీ అంతా ఎలా వచ్చిందబ్బా, మిషనరీ అంతా. ఇప్పుడు 10వ నెంబర్ టన్నల్ వెంటనే వచ్చేసింది. 9 కంప్లీట్ అయింది. 10వ నెంబర్ టన్నల్కి అడుగు పెట్టాం. 10వ నెంబర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది అనుకుంటున్నాను. 10వ నెంబర్ టన్నల్లో చూడండి, అది అంతా లైటింగ్ గేటింగ్ అంతా పగలు రాత్రిలాగా ఉంటుంది. 10వ నెంబర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 11 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడండి. 11 నెంబర్ టన్నల్ తర్వాత కొద్దిసేపు ప్రకృతి చూసుకోవాలి మీరు. కొద్దిసేపు లోయ చూడండి. అరకు వ్యాలీ ఇది అంటాను. దీన్ని అరకు వ్యాలీ అంటారు. 10 నెంబర్ టన్నల్ కంప్లీట్ అయిపోయింది. చూడండి కన్స్ట్రక్షన్ అది సైలో అనమాట. బ్యాచింగ్ ప్లాంట్ సైలో అంటారు. సిమెంట్ అందులో నింపుతారు. 10 నెంబర్ది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 11 నెంబర్ కోసం ఎదురు చూడండి. ఇదంతా లేబర్ ఉండడానికి షెడ్లు అన్నీ రెడీ చేసుకున్నారు. వాళ్ళు ఉండి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. 11 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడండి. ఇప్పుడు 11 నెంబర్ టన్నల్ వస్తున్నది అనమాట. ఆ రాళ్ళు అవన్నీ దగ్గరలో వచ్చాయండి. టన్నల్ దగ్గర పడుతుందని అర్థం. ఇంకా రాలేదు, ఎందుకంటే డొల్చుకుంటూ వెళ్ళారు పనుని. చూస్తూ వెళ్ళండి, చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. అరకు వ్యాలీ అంత కాఫీకి కూడా చాలా ప్రసిద్ధి. 11 నెంబర్ టన్నల్ వస్తుంది. ఇప్పుడంతా చూడండి, ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఎలా కట్టారు అంతాను. ఐరన్ తోటి మొత్తం జాలీ నింపారు. జాలీ నింపి చక్కగా కట్టారనమాట. ఎంత చక్కగా కట్టారంటే అంత చక్కగా కట్టారు. ఎందుకంటే ఒక రాయి కూడా కింద పడితే ట్రైన్ ఆగిపోతుంది కదా, యాక్సిడెంట్లు అవుతాయని ఆ విధంగా కట్టారనమాట. సేఫ్టీగా కూడా ఉంది. ఏ విషయంలో ప్రాబ్లం ఉండదు. మిగులు వ్యాలీ చూడండి, ఎంత మంది వరకు వ్యాలీ చూడండి, ఎంత లోతుకుందో మొత్తం డీప్ కన్నా. ఇప్పుడు మనం చూడవలసింది 11th నెంబర్ టన్నల్. 11 నెంబర్ టన్నల్ వస్తుంది అనమాట. ఇప్పుడు వస్తుంది 11 నెంబర్ టన్నల్ స్టార్ట్ అయింది. చూడండి 11 నెంబర్ టన్నల్. ఇప్పుడు టన్నల్ నెంబర్ 11 వెళ్తుంది. ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. 11 నెంబర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 12 నెంబర్ టన్నల్. 12 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. చూడండి, ప్రకృతిని చూస్తూ ఉండండి. మొత్తం అంతాను 12 నెంబర్ టన్నల్ వచ్చేసినట్టుంది. 12 నెంబర్ టన్నల్ దగ్గర పడుతుంది. ఆల్రెడీ రాళ్ళు రప్పులు అన్నీ చూపిస్తున్నాయట. ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఒక చిన్నది దొలుచుకుంటూ వెళ్ళారనమాట. చూడండి 12 నెంబర్ టన్నల్ కోసం చూస్తూ ఉండండి. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉంది కదా, చాలా చాలా ముచ్చరేస్తుంది. ఇప్పుడు టన్నల్ రాబోతుంది, దగ్గరికి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ రాళ్ళు పేర్పుడు అన్నీ ఎలా చేశారంటారు? ఆ రోజుల్లోనే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం చేశారు. కిరండోర్ లైన్ ఇది. 12 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఆ కొండలు ఎత్తైన పర్వతాలు. 12 నెంబర్ టన్నల్ వచ్చేసిందండి. మాట్లాడుతూ 12th నెంబర్ టన్నల్ ఆల్రెడీ వచ్చేసింది. 12 నెంబర్ టన్నల్ గుండా వెళ్తున్నాం. కొద్దిగా పెద్దగా ఉంది టన్నల్. కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచాం ఇక్కడ వీడియో మీకు చూపించడానికి. 12 నెంబర్ టన్నల్లో ఉన్నాం. చూడండి ఎంత బాగుంది 12 నెంబర్ టన్నల్. 12 కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 13 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడాలి. వెళ్తూ ఉంటున్నాం ఈ రాళ్ళ మధ్య నుంచి. ఒక ట్రైన్ వెళ్తూ మనిషి వెళ్ళడానికి కూడా జాగా ఉండదు, అలా ఉంది. అరకు వ్యాలీ చూసి ఆనందించండి అందరూ. ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు అరకు వ్యాలీ రండి. అరకు వ్యాలీ వచ్చి ఏదైనా ఈ సీజన్ మంచిది. ఇప్పుడు వింటర్ సీజన్ చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో చాలా చక్కగా ఉంటుంది. 12 నెంబర్ టన్నల్ అయిపోయింది. ఇప్పుడు టన్నల్ నెంబర్ 13 నెంబర్ కోసం ఎదురు చూస్తున్నాం మనం. ప్రజెంట్ ప్రకృతి గంట 13 నెంబర్ స్టార్ట్ అయిపోయింది. 13 నెంబర్ టన్నల్లో ఉన్నాం. ఇప్పుడు 13 టన్నల్ నుంచి అలా జస్ట్ లోపలికి వచ్చి ట్రైన్లో కూడా కొద్దిగా చూపిస్తున్నాను. 13 నెంబర్ టన్నల్ వస్తుంది. ఇప్పుడు 14 కోసం ఎదురు చూడాలి. ఇలా ప్రకృతిని కొద్దిగా ఆస్వాదించండి. ఆ ఎలక్ట్రికల్ లైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్ చూడండి ఎంత బాగున్నాయో. అవన్నీ ఎలాగేసారో ఏంటో తెలియదు. 14 నెంబర్ టన్నల్ ఆల్రెడీ రాబోతుంది. 14 నెంబర్ టన్నల్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు అవండి 14 నెంబర్ టన్నల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 14లో వెళ్తున్నాము ఇప్పుడు. 14 నెంబర్ టన్నల్ కొద్ది దూరం ఉంది.
చూడండి లైటింగ్ అంతా కొద్దిగా ట్రైన్ స్లోగా వెళ్తున్నట్టుంది ఇక్కడ. అప్పుడప్పుడు ట్రాక్ల దగ్గర కొద్దిగా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఏమైనా ట్రాక్ వర్క్లు అయ్యాయి అనుకోండి స్లోగా వెళ్తుంది ట్రైన్. అక్కడ ట్రాక్ వర్క్ లేకపోతే ఫాస్ట్గా వెళ్తుంది. వాళ్ళకి ఇండికేషన్ వస్తుంది అనమాట ట్రైన్ డ్రైవర్స్కి. అందువల్ల కొద్దిగా స్లోగా వెళ్తారు. కొద్దిగా లోపల చూపించాలని కొద్దిగా నేను కూడా స్కిప్ చేయకుండా ఉంచాను. ఇది 14 నెంబర్ టన్నల్. 14 తర్వాత 14 ఇప్పుడు కొద్దిసేపు ఉంది, 1 మినిట్ ఎక్కువ ఉంచాను 14 నెంబర్ టన్నల్. చూస్తూ ఉండండి టన్నల్ అందాలు చూస్తుండండి. అరకు అందాలు, అరకు హిల్ ఏరియా మొత్తం. 14 నెంబర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 15 నెంబర్ టన్నల్ కోసం రావాలి. చూడండి ప్రకృతి అంతా చూస్తూ ఉండండి. చూడండి ఆ ఊర్లో వాళ్ళు అక్కడ చిన్న విలేజ్ ఉంది ఆ కొండల పైన. అలా ఎలా ఉంటున్నారో ఏంటో పాపం వాళ్ళందరూ కదా. 14 కంప్లీట్ అయిపోయింది. 14 తర్వాత ఇప్పుడు 15 నెంబర్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. 15 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లోయ చూడండి ఎంత బాగుందో, ఎంత లోతుగా ఉంది. ఎలక్ట్రికల్ పోల్ పెద్దగా ఉంది అక్కడ. ఆ పోల్ అన్నీ ఎలాగేసారో ఏంటో తెలియదు. ఇప్పుడు 15 నెంబర్ ప్రారంభం అవుతుంది అనుకుంటున్నాం. చూడండి 15 నెంబర్ టన్నల్లోకి వస్తున్నాం. అంతా 15 నెంబర్ టన్నల్ లోపలికి దూరామండి. ఇప్పుడు టన్నల్ నెంబర్ 15 కౌంట్ చేస్తూ వెళ్ళండి. 46 టన్నల్ చూపిస్తాను నేను. 15 నెంబర్ టన్నల్లో దూరాము. ఇప్పుడు టన్నల్ నెంబర్ 15 చూస్తూ ఉండండి. 15 నెంబర్ టన్నల్ ఎంజాయ్ చేయండి. అందరూ కేకలు పెడుతూనే ఉంటారు. ఆ వాయిస్ అంతా నేను రిమూవ్ చేస్తాను అన్నమాట, ఉంచలేదు. ఎందుకంటే గొడవ ఉంటుందని ఆ వాయిస్ ఉంచలేదు. ఆ వాయిస్ మొత్తం చేసి ఇలా పెట్టాను అనమాట. 15 నెంబర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 16 నెంబర్ కోసం వెయిట్ చేయాలి మనం. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా ఈ అరకు టూర్కి దీనికి ఈ విధంగా వస్తేనే చాలా మంచిది. మీకు ఈ విధంగా వస్తే చాలా చక్కగా ఉంటుంది. ట్రైన్ ద్వారా వచ్చారనుకోండి మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చక్కగా ట్రైన్ ద్వారా వచ్చారనుకోండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అదే బస్సుల ద్వారా వచ్చి కార్ల ద్వారా వచ్చారనుకో ట్రాఫిక్ జాములు కూడా ఎక్కువ అవుతాయి, చాలా ఇబ్బంది పడాలి. 15 నెంబర్ టన్నల్ అయిపోయింది. ఒక అతను చూడండి బయట నుంచి ఆయన వీడియో చేస్తున్నాడు. 15 టన్నల్స్ అయ్యాయి. ఇప్పుడు 16 నెంబర్ టన్నల్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. టన్నల్ నెంబర్ 16 కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి 16 నెంబర్ టన్నల్. చూడండి ట్రైన్ కాల ఇంజిన్ ఎంత చక్కగా కనబడుతుంది ఈ చివరి నుంచి. టన్నల్ నెంబర్ 16 కనబడుతుంది ఇక్కడి నుంచి మనకి. చూడండి ట్రైన్ స్లోగా వెళ్తున్నాడు ట్రైన్ డ్రైవర్. ఎందుకంటే కరువు ఎక్కువ ఉంది, కరువు దగ్గర ట్రైన్ పల్టీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని స్లోగా వెళ్తారన్నమాట. ఇప్పుడు 16th నెంబర్ టన్నల్లోకి దూరుతున్నాం మనం. 16 నెంబర్ టన్నల్ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అంతా. టన్నల్ నెంబర్ 16 ఎంటర్ అయిందండి. 16 నెంబర్ టన్నల్ అంటే ఇంకా 30 టన్నల్స్ ఉన్నాయి మనకి. 46 టన్నల్స్ అన్నాను కదా. 16 నెంబర్ టన్నల్లోకి వచ్చాము. ఈ టన్నల్ అయిపోయింది. ఇప్పుడు 17 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఇలా కొద్దిసేపు ప్రకృతి చూస్తూ వెళ్ళండి. చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతి అంతా. 16 టన్నల్స్ అయిపోయింది. 17 నెంబర్ టన్నల్ కోసం ఎదురు. ఇప్పుడు చూడండి చక్కగా ఎలక్ట్రికల్ లైన్, కరెంట్ లైన్, ఒకప్పుడు మామూలు లైన్ ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రికల్ లైన్ వేసేసారు. 16 టన్నల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు 17 నెంబర్ టన్నల్ కోసం ఎదురు. 17 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూస్తున్నాం అందరూ. ప్రకృతిని కూడా చూస్తూ ఆస్వాదించండి. ప్రకృతి ప్రేమికులు ఉంటారు చాలామంది. దీనికోసం చాలామంది వస్తుంటారు కూడాను అరకు చూడటానికి, పాడేరు, అరకు ఇదంతా అందాలు చూడటానికి. ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయండి. చాపరాయి చూడొచ్చు, ఏవైనా చూడొచ్చు. మీరు చాపరాయి వెళ్ళచ్చు, అరకు వ్యాలీ ఉంది, అన్నీ చూడొచ్చు మొత్తం అంతా. ఇక్కడ మాచుకొండ డ్యామ్ ఉంది, నెక్స్ట్ ఏమో జోలాపూర్ డ్యామ్ ఉంది. 17 నెంబర్ టన్నల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు 17 నెంబర్ టన్నల్లోకి ఎంటర్ అయ్యి చూడండి 17 నెంబర్ టన్నల్. ఇప్పుడు కొండలు డొలుచుకుంటూ లోపలికి పోతున్నాం. 17 నెంబర్ టన్నల్లోకి వెళ్ళాం. 17 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 18 నెంబర్ టన్నల్కి వెళ్తున్నాం. ఇప్పుడు 18 నెంబర్ టన్నల్ తర్వాత అంతవరకు ప్రకృతిని చూస్తూ ఉండండి. ఈ టూర్లో మీరు చాపరాయి చూడొచ్చు అరకు నుండి. చాపరాయి తర్వాత అరకు వ్యాలీ చూడొచ్చు. కాఫీ మ్యూజియం ఒకటి ఉంది, కాఫీ మ్యూజియం చూడొచ్చు. ట్రైబల్కి సంబంధించిన ఉంటాయి, అవి కూడా చూడొచ్చు.
అవి చూసిన తర్వాత పాడేరు వస్తే పాడేరు నుండి చిత్రకొండ వెళ్ళే రూట్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్ ఏం పేరంటే పెట్లబొర వాటర్ ఫాల్స్. పెట్లబొర వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు మీరు. పెట్లబొర వాటర్ ఫాల్స్ చాలా హైట్ నుంచి వస్తాయి. 18 అయినాయి కదా, ఇప్పుడు 19 టన్నులు వస్తుంది మనకి. పెట్లబొర వాటర్ ఫాల్స్ చూస్తూ అక్కడి నుంచి డుడుమ వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. పెట్లబొర వాటర్ ఫాల్స్ అనేది ఆంధ్రాలో 2nd ప్లేస్లో ఉందంట. అది ఇదిగోండి 19 నెంబర్ టన్నల్. ఇది 19 నెంబర్ టన్నల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. టన్నల్ నెంబర్ 19. 19 నెంబర్ టన్నల్ తర్వాత 19 కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 20 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూస్తున్నాం. 20 నెంబర్ టన్నల్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత వస్తుంది 20 నెంబర్ టన్నల్. చూడండి ప్రకృతి లోయలు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి కదా. 19 అయిపోయినాయి ఆల్రెడీ. అలా వెళ్తుంది ట్రైన్. నేను అలా చక్కగా మీకోసమని కష్టపడి వీడియో తీసాను అనమాట. ఆ తర్వాత మీకు చెప్పాను కదా పాడేరులో ఏంటని చూడాలనేసి. 19 నెంబరు టన్నులు అయిపోయిన తర్వాత 20 నెంబర్ టన్నులకి ఇప్పుడు వెళ్తాం అనమాట. 20 నెంబర్ టన్నుల తర్వాత చూడండి ఎంత అందంగా ఉంది. క్లైమేట్ సూపర్గా ఉంది. ఈ సీజన్ మంచిది అనమాట చూడటానికి. ఇదైతే రైల్వే కన్స్ట్రక్షన్ వర్క్లు జరుగుతున్నాయి అక్కడ. ఆ దాంతో మెటీరియల్ అంతా ఎలాగొస్తుందో ఏంటో పాపం వీళ్ళందరికన్నా మెటీరియల్. లోయ చూడండి ఎంత లీప్గా ఉంది, చాలా విపరీతమైన దీనిగా ఉంది. కనుక 20 నెంబర్ టన్నులోకి వచ్చామండి. ఇప్పుడు 20 నెంబర్ టన్నుల లోపలికి వచ్చాము. 20 నెంబర్ టన్నులు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. టన్నల్ నెంబర్ 20 పెట్లబొర వాటర్ ఫాల్ అన్నాను కదా. పెట్లబొర వాటర్ ఫాల్కి ఇంకొక పేరు ఉంది, టారాబు వాటర్ ఫాల్స్. పెట్లబొర వాటర్ ఫాల్స్కి ఇంకొక పేరు టారాబు వాటర్ ఫాల్స్. మీరు ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు చూడండి 20 నెంబర్ టన్నులు కంప్లీట్ అయిపోయింది. 20 నెంబర్ టన్నులు కంప్లీట్ అయిపోయి 21 నెంబర్కి వచ్చాము. ఇప్పుడు 21 రన్నింగ్ అవుతుంది. 21 నెంబర్ టన్నులు రన్ అవుతుంది. ఈ పెట్లబొర వాటర్ ఫాల్ ఉంది కదా, టారాబు వాటర్ ఫాల్. టారాబు వాటర్ ఫాల్ ఏంటంటే మీకు చాలా ఎత్తు నుంచి వస్తుంది అనమాట. అది పాడేరు నుంచి మీరు పెద్దబయలు వెళ్ళే రూట్లో ఉంటుంది. పెద్దబయలు నుంచి చిత్రకొండ వెళ్ళే రూట్లోనే ఒడిశా బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి. 21 నెంబర్ టన్నులు కంప్లీట్ అయిపోయింది. 21 నెంబర్ టన్నులు కంప్లీట్ అయిపోయి ప్రకృతిలోకి వచ్చాము. ఇప్పుడు ప్రకృతిలోకి వచ్చి ప్రకృతి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే 21 అయిపోయింది. 22 నెంబర్ టన్నులు వెంటనే వచ్చేసింది. నెక్స్ట్ 22 నెంబర్ టన్నులు మీకు కంప్లీట్ చూపిస్తుంది. ఇప్పుడు అన్ని టన్నల్స్ అన్నీ దగ్గర వచ్చేస్తుంటాయండి బాబు. 22 రన్నింగ్ అవుతుంది. అది చెప్తున్నాను కదా, పెట్లబొర వాటర్ ఫాల్స్ ఉంది కదా, టారాబు వాటర్ ఫాల్స్కి చిత్రకొండ వెళ్ళే రూట్లోనే డైరెక్ట్గా పెద్దబయలు నుంచి మీరు వెళ్ళిపోతే 21 కంప్లీట్ అయిపోయింది. 22 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 23 నెంబర్ టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. 23 చూడండి కొండలు ఎత్తుగా లోతుగా ఎంత ఉన్నాయి. 23 నెంబర్ టన్నుల కోసం మనం ఎదురు చూస్తున్నాం. చూడండి ఎంత బాగుంది ప్రకృతి. అయితే 23 టన్నులు వచ్చేస్తున్నట్టుంది, దగ్గర పడుతుంది. 23 టన్నులు ఆల్రెడీ ప్రారంభమైపోయింది. చూడండి 23 నెంబర్ టన్నులు ఆల్రెడీ ప్రారంభమైపోయింది. మీరు 23 నెంబర్ టన్నుల్లోనే ఉన్నారు. ఇప్పుడు 23 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 24 టన్నులకు వెళ్ళాలి. 24 టన్నుల తర్వాత 25 టన్నులు ఆల్రెడీ వచ్చేసింది. వెంటనే 25 నెంబర్ టన్నులు వచ్చేసింది. 25 నెంబర్ టన్నుల్లో నడుస్తున్నాం మనం ఇప్పుడు ట్రైన్. ఇప్పుడు 25 చూడండి, 25 కొద్దిగా పెద్దగా ఉంది టన్నులు. 25లో వెళ్తుంది బండి ఇప్పుడు ట్రైను. చూడండి టన్నుల అందాలు చూస్తూ ఆనందించండి. 25 నెంబర్ టన్నులు అనమాట ఇది. చూసారు, నచ్చితే లైక్ చేసుకోండి. 25 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 26 నెంబర్ టన్నులు. దీని తర్వాత ఇంక 20 టన్నుల్స్ ఉన్నాయండి మనకి. 26 నెంబర్ టన్నులు ఇది నడుస్తుంది. యాక్చువల్ అయితే 52 టన్నులు, నేను షూట్ చేసింది 46 టన్నులే. ఇప్పుడు 26 టన్నుల్స్ చూపించాను. నెక్స్ట్ 27 నెంబర్ టన్నుల కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇవ్వండి 27 నెంబర్ టన్నులు ఆల్రెడీ మాటల్లోనే వచ్చేసింది మనకి. 27 నెంబర్ టన్నులు అయిపోయి వస్తుంది. 27 టన్నులు కంప్లీట్ అయిపోతుంది. చూడండి 27 కంప్లీట్ అయిపోతుంది. రన్నింగ్లో ఉంది ఇప్పుడు అనమాట. ప్రకృతి కొద్దిసేపు చూపిస్తున్నాను. 27 టన్నులు 27 టన్నులు ప్రకృతి చూపిస్తూ వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో ప్రకృతి అంతాను.
ప్రకృతి అందాలు 28 నెంబర్ టన్నల్ వచ్చేసిందండి. టన్నల్ నెంబర్ 28. 28 నెంబర్ టన్నల్లో నడుస్తున్నాం మనం ఇప్పుడు. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ట్రైను. కొద్దిగా పెద్దగా ఉంచాను, ఎక్కువసేపు ఉంచాను. 28 కంప్లీట్ అయిపోయింది. 29 టన్నులకు వెళ్ళాలి. అది చూడండి శివలింగ ఆకారంలో ఉంది. ఆ పర్వతం ఎంత బాగుందో. 29 టన్నల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 30 టన్నులకు వెళ్ళాలి మనం. 30 నెంబర్ టన్నల్ ఆల్రెడీ వచ్చేసిందండి. ఇప్పుడు టన్నల్ నెంబర్ 30లో ఉన్నాం మనం. ఇప్పుడు 30 నెంబర్లో నడుస్తున్నాం. ఇప్పుడు చూడండి 30 టన్నల్ నెంబర్ 30 అనమాట. ఇది 31. 31 కూడా ఆల్రెడీ వచ్చేసింది. టన్నల్ నెంబర్ 31లో నడుస్తున్నాము. ఏదైనా కౌంట్ మిస్ అవ్వచ్చు, మీరు చూస్తూ ఉండండి. నేనేదైనా మిస్ అవ్వచ్చు, వీడియో తీస్తున్నాను కదా, ఇలాగ ఏదైనా మిస్ అవ్వచ్చు. చూడండి కింద కూడా చూపించాను ట్రైన్ ఎంత ఫాస్ట్లో వెళ్తుంది. 31 కంప్లీట్ అయిపోతుందండి. 31 కంప్లీట్ అయిపోయి మనం 32 టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. 32 కూడా త్వరలో వచ్చేస్తుంది మీకు. 32 టన్నులు ఇప్పుడు చూపిస్తాయి. ఇక్కడ ఇది 32 నెంబర్ టన్నులు. ఎంత బాగుందో చూడండి. 32 నెంబర్ టన్నులు దగ్గరలో వచ్చేసింది. 32లో రన్ అవుతున్నాం. ఇప్పుడు మీరు పిట్లబొర వాటర్ ఫాల్స్ అవన్నీ చూసిన తర్వాత గూడుసేతు వంతెన 32 కంప్లీట్ అయిపోయిందండి. 32 నుంచి బయటకు వచ్చేస్తాం. 32 తర్వాత మీరు గురుసేతు వంతెన ఒకటి ఉంటుందన్నమాట. గురుసేతు వంతెన చిత్రకొండ రూట్లో ఉంటుంది. అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు 33 టన్నులు వచ్చేస్తుంది. ఇక్కడ 33 టన్నులు. 33 టన్నుల్లో నువ్వు నడుస్తున్నాం. ఇప్పుడు ఆ గురుసేతు వంతెన దగ్గర 1 కిలోమీటరు ఐసోలేటెడ్ ఏరియాలోనే ఒడిశా గవర్నమెంట్ కట్టిందన్నమాట. ఒకప్పుడు జనాలు చాలా ఇబ్బందులు పడుతుండేవారంట. దానికోసం కట్టిన ఇదనమాట. 33 టన్నులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 34 టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. 34 కొద్దిగా ట్రైన్ స్లోగా వెళ్తుంది. గురుసేతు వంతెన అయిన తర్వాత మీరు బలిమల డ్యామ్కి వెళ్ళచ్చు. అదే రూట్లో బలిమల డ్యామ్ చాలా బాగుంటుంది. అది ఎక్సలెంట్ లొకేషన్. అది బలిమల డ్యామ్ తర్వాత అది 33 అయినాయి కదా. ఇప్పుడు మనకు 34ది కావాలి. 34 టన్నులు వస్తుందన్నమాట. చూస్తూ ఉండండి. ఇప్పుడు టన్నల్స్ గురించి 34 వచ్చింది. టన్నల్ నెంబర్ 34. ఇంకా 12 టన్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు బలిమల డ్యామ్ అని చూసారా? బలిమల డ్యామ్ నుంచి వాటర్ అంతాను సీలేరులో కలుస్తుంది అనమాట. సీలేరు తెలుసు కదా, సీలేరులో ఆంధ్రాకి సగం కరెంటు, ఒడిశాకి సగం కరెంటు వెళ్తుంది. ఆ విధంగా మీరు టూర్ ప్లాన్ చేసుకున్నారనుకో పాడేరు, అరకు మొత్తం కవర్ చేయొచ్చు. మీరు మొత్తం చూసుకుంటూ వెళ్ళొచ్చు. 34 టన్నులు అయిపోయింది. ఇంక 10 టన్నులు ఉన్నాయి. 34 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 35 టన్నుల కోసం ఎదురు చూడాలి మనం. ప్రకృతిని అంతా చూపిస్తున్నాను. మీరు చూస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను. అరకు రూటు 35 టన్నులు వస్తుంది. చూడండి 35 టన్నులు వస్తుంది. 35 టన్నులు చూస్తూ ఉండండి. 35 టన్నులు చూడండి. ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా. 35 టన్నులు. నేను నెంబర్ కౌంట్ మిస్ అయినా సరే మీకు 46 టన్నులు వస్తాయి. 35 టన్నులు ఇది. 35 టన్నులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రకృతిలోకి వచ్చేస్తున్నాము. 36 టన్నుల కోసం ఎదురు చూస్తున్నాము. చూడండి ఇదంతా ఎంత అందంగా ఉందో, ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఒక 3-4 కొండలు చుట్టే వెళ్తుంది ట్రైన్ అంతాను. అలాగ పైకి ఎక్కుతూ వెళ్తుంది అనమాట. ఇది కిరండోల్ వెళ్ళే రూట్ మెయిన్. యాక్చువల్గా ఏంటంటే మన మనుషుల కోసం పెట్టింది కాదు ఇది. ఇప్పుడు యాక్చువల్ ఐరన్ ఓర్ కోసం, స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ కోసం పెట్టిన ట్రాక్ అనమాట. ఈ విధంగా వెళ్తూ ఉంటుందన్నమాట ట్రైన్. 36ది చూడాలి మీరు. ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇక్కడ ఏదో స్టేషన్ వచ్చింది. స్టేషన్ ఏ స్టేషన్ ఇది చూడండి. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంది. స్టేషన్ దగ్గర వ్యూ పాయింట్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ స్టేషన్ దాటిపోతున్నాం మనం. శివలింగాపురం అనుకుంటా. ఈ స్టేషన్ దాటిపోయాం. 35 అయిపోయినాయి కదండి. ఇప్పుడు 36 టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇలా వ్యూ చూస్తూ ఉండండి. నేను చూపిస్తూ ఉంటున్నాను మీకు. 35 టన్నుల నెంబర్ 35th అయిపోయింది. 36th కోసం వెయిటింగ్ అనమాట మనందరం. 36 ఈలోగా ప్రకృతిని చూస్తూ ఉండండి. ప్రకృతిని చూస్తూ నేనైతే మైమరిచిపోయాను. మీరు కూడా
ఈ విధంగా టీవీలో చూస్తూ అరకు టూర్ ఎలా ఉంటుందని మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని నేను వీడియో చేయడానికి కారణం. చూడండి ఎంత అందంగా ఉందో ప్రకృతి అరకులోయ. 36 నెంబర్ టన్నల్ వచ్చిందండి. టన్నల్ నెంబర్ 36 వస్తుంది ఇప్పుడు దగ్గరలో. 35 కంప్లీట్ అయింది కానీ 36 నెంబర్ టన్నల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. టన్నల్ నెంబర్ 36 అండి. 36లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అంతా. చూడండి 36 కంప్లీట్ అయిపోయి వచ్చింది, బయటకు వచ్చేసాము. నెక్స్ట్ 37 నెంబర్ టన్నల్ అనమాట. టన్నల్ నెంబర్ 37 కోసం వెయిటింగ్, 37 కోసం వెయిటింగ్. ట్రైన్ వెళ్తుంది, ప్రకృతి మధ్యలో వెళ్తుంది. ప్రకృతితో మనం కలిసి ఉన్నాం ఇప్పుడు. చూడండి ఎంత అందంగా ఉంది. 37 నెంబర్ టన్నల్ అయిపోయింది, 38 వచ్చేసిందండి. 38 నెంబర్ టన్నల్లో ఇప్పుడు వెళ్తున్నాం మనం. మీరు 38 నెంబర్ టన్నల్ ఆల్రెడీ దగ్గర అయిపోయి వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చేసాం 38 నుండి. నెక్స్ట్ 39 నెంబర్ టన్నల్ కోసం ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. నెక్స్ట్ ఈ ప్రకృతి చూడండి, ప్రకృతి చూపించడం కోసం నేను ఆగాను. చూడండి లోయ ఎంత బాగుందో. నెక్స్ట్ 39 నెంబర్ టన్నల్, టన్నల్ నెంబర్ 39 టన్నల్ రాబోతుంది. 39 ఆల్రెడీ మాటల్లో వచ్చేసిందండి. టన్నల్ 39 నడుస్తుంది ఇప్పుడు. 39 నెంబర్ టన్నల్ నడుస్తుంది, మనం వెళ్తున్నాము ఇప్పుడు 39 నెంబర్ టన్నల్లో. ఇప్పుడు ఇంకా దగ్గర పడిపోయినాయి అనమాట టన్నల్స్. 46 టన్నల్సే చూస్ చేశాను. ఇక ప్రకృతి దగ్గరలో వచ్చేసాము. 39 40 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడండి. లోయ చూడండి ఎంత లోతుకుందో కదా. చాలా భయం వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. 40 నెంబర్ టన్నల్కి వచ్చే ముందుకుండే లోయ అనమాట. ఇప్పుడు 40 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంకా 6 టన్నల్స్ మాత్రం ఉన్నాయి. 52 టన్నల్స్ నేను బొర్రా వరకు షూట్ చేశాను. బొర్రా తర్వాత 6 టన్నల్స్ చూడలేదు ఓన్లీ. ఇప్పుడు చూడండి 40 నెంబర్ టన్నల్, 40 నెంబర్ టన్నల్లోకి వచ్చాము ఇప్పుడు మనం. 40 నెంబర్ టన్నల్ అయిపోయి వచ్చింది, బయటకు వచ్చాం. 41 అయిపోయి వచ్చింది. ఇప్పుడు 42 నెంబర్ టన్నల్ కోసం ఎదురు చూడండి. ఇప్పుడు 42 టన్నులకు దగ్గరికి వస్తున్నాము. చూడండి ఎంత బాగుంది ప్రకృతి. రాళ్ళు పడవకుండా అడ్జస్ట్మెంట్ బాగా చేశారు ఇదంతా. లోయ చూడండి ఎంత బాగుంది. 41 కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి కొండలు ఎంత బాగున్నాయో. 41 టన్నల్స్ కంప్లీట్ అయిపోయినాయి. 42 నెంబర్ టన్నల్లోకి వచ్చామండి ఇప్పుడు. టన్నల్ నెంబర్ 42 అండి. ఇప్పుడు 42 ఆల్రెడీ అయిపోయి వస్తుంది. 43 కోసం ఎదురు చూడటం. ఇప్పుడు దగ్గర పడిపోయింది అనమాట. బొర్రాకి వచ్చేస్తున్నాం మనం. బొర్రా దగ్గరికి వచ్చేస్తున్నాం. 42 అయిపోయిందండి. ఇప్పుడు 43 టన్నుల కోసం ఎదురు చూస్తున్నాము. ఆల్రెడీ 43 టన్నులు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఇది 43 నెంబర్ టన్నల్ అండి. 43 టన్నులకు వచ్చేసాము మనం. చూడండి ఎంత అందంగా ఉంది ప్రకృతి ఎంత 43 నెంబర్ టన్నల్లో. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, స్కిప్ చేయొద్దు ఎవరನ್ನು కూడా. కొద్ది చూస్తూ ఉండండి. కొద్దిగా ఇబ్బంది అనిపించినా సరే ప్రకృతి చూస్తూ వెళ్తుండండి. 43 టన్నల్స్ అయిపోయి ఇప్పుడు లోయ చూడండి ఎంత లోతుకుందో. బాగా అనిపించిందా? ఎక్సలెంట్. ఇటు చూడండి మిషనరీ ఎంత చక్కగా ఎలాగ తీసుకెళ్ళారంటారు. అంత హైట్కి 43 టన్నల్స్ అయిపోయి ఇప్పుడు 44 టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఇప్పుడు 44 టన్నులు మాటల్లోనే వచ్చేసింది మనకి. 44 టన్నులు మాటల్లోనే వచ్చేసింది. చూడండి 44th టన్నల్. 44 టన్నుల నుంచి మనం వెళ్తున్నాము, బయటకు వచ్చేసాము. ఇప్పుడు 45 నెంబర్ టన్నుల కోసం ఎదురు చూస్తున్నాం. టన్నల్ నెంబర్ 45 టన్నులు. ఇంకా 2 టన్నల్స్ మాత్రం ఉన్నాయి. 46 టన్నల్స్ తోటి బుర్రా తాలూకా స్టేషన్ వచ్చేస్తుంది. బుర్రా కేవ్స్ అవి కూడా చాలా ఫేమస్ అండి. మీకు ఇంతవరకు చెప్పలేదు బుర్రా కేవ్స్ గురించి. 45 నెంబర్ టన్నల్ అనమాట. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినట్టు ఇవన్నమాట బుర్రా కేవ్స్. చాలా చాలా అందంగా ఉంటాయండి బుర్రా కేవ్స్ని చూడడానికి. చాలా బాగుంటుంది బుర్రా కేవ్స్ చూడండి, చాలా బాగుంటుంది. బుర్రా కేవ్స్ తిరగడానికి ఒకరోజు సరిపోతుంది మీకు, ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది 45 నెంబర్ టన్నల్లో వెళ్తున్నాము. కొద్దిగా ఎక్కువసేపు పట్టింది. బుర్రా కేవ్స్ ఇది 45 నెంబర్ టన్నల్ అయిపోయి వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ టన్నలో అంతకుముందు ఇంకో టన్నల్ ఉందో తెలియదు. నా కౌంట్లో కొద్ది వేరియేషన్ రావచ్చు, చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసి ఇది 46 నెంబర్ టన్నల్ లాస్ట్ టన్నల్.
దీని తర్వాత బొర్రా వచ్చేస్తుంది మీకు. బుర్రా తాలూకా జంక్షన్, బుర్రా తాలూకా కేవ్స్ దిగడానికి స్టేషన్ వస్తుందన్నమాట. ఆ స్టేషన్ తర్వాత ఇప్పుడు 46వ టన్నల్ ఆల్రెడీ ప్రారంభం అవ్వబోతుంది. 46 నెంబర్ టన్నల్కి వచ్చేసామండి మనం. 46 నెంబర్ టన్నల్ ట్రైన్ రన్నింగ్ అవుతుంది. చూడండి, ఎక్సలెంట్గా ఉందా? ఎలా ఉంది మా అరకు టూర్? ఎలాగుంది? ప్లానింగ్ బాగుందా? మీరు కూడా ప్లాన్ చేసుకోండి అరకు టూరు. చూడండి, అందరికీ చూపిస్తున్నాను ఒకసారి. లాస్ట్ టన్నల్ ఏమో కదా, అందుగురించి అందరినీ చూపించానేమో. చూడండి ఎంత బాగుంది లొకేషన్ అంతా. ఇదో టన్నల్ వచ్చిందండి. ఏదో టన్నల్ ఒకటి వేరియేషన్ వచ్చింది, మనం మర్చిపోయినట్టున్నాము. ఇదే టన్నల్ వచ్చింది. దీని తర్వాత బొర్రా వచ్చేస్తుంది మీకు దగ్గరలో బొర్రా దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. బొర్రా కేవ్స్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా నా వీడియో కూడా దగ్గర పడిపోయి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో వీడియో దగ్గర పడిపోతుంది అనమాట. టన్నల్ నెంబరు 46. యాక్చువల్లీ 46 దాటలేవు. ఇంకొక 6 టన్నలు బొర్రా తర్వాత 6 టన్నల్స్ ఉంటాయి. నేను ఎక్కడో నెంబర్ కౌంట్ రాంగ్ పడింది, అందులో మీరు క్షమించండి, ఏమనుకోవద్దు. 2 టన్నల్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఎక్కడో 2 టన్నల్స్ స్కిప్ చేసినట్టున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే కంటిన్యూ చెప్తూ వెళ్తున్నాను కదా. టన్నల్స్ కౌంట్ చేయటం మర్చిపోయిన దాంట్లో సారీ, ఏమనుకోవద్దు అందరూ. ఆల్రెడీ 2 టన్నల్స్ మీకు కొద్దిగా చెప్పలేకపోయాను. టన్నల్ కౌంట్ కొద్దిగా రాంగ్ పడింది అనమాట. ఎక్కడ రాంగ్ పడిందో తెలియట్లేదు. మళ్ళీ ఇక్కడ టన్నల్ కూడా వస్తుంది. కానీ యాక్చువల్గా 46 టన్నల్స్ అనండి. 46 టన్నల్స్కి మించి లేవు. కానీ ఎక్కడో ఏదో ఓవర్ అయింది ఎక్కడో, అంటే దాటేసాను నేను. 2-3 స్టెప్పులు దాటేసినట్టున్నాను, అందువల్ల ఇదంతా తేడా జరిగింది. 45 మినిట్స్ చెప్పడం అంటే ఆడియో రికార్డింగ్ చాలా కొంచెం. చూడండి, లోయ చూడండి ఎంత అందం ఉందో అరకులో. ఇంకా అంత ప్లెయిన్ ఏరియా వచ్చేస్తుందండి. ఇంకా మీకు ఇంకా కొండలు ఎక్కేసాం మనం, పూర్తిగా మ్యాక్సిమం ఎక్కేసాం. చూడండి లోయ ఎంత లోతుగా ఉందో. ఇక్కడంతా ప్లెయిన్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సొరంగం వచ్చింది చూడండి. చిన్న సొరంగాలు అనమాట, వీటి కౌంటబుల్ కావు. చిన్న సొరంగాలు వస్తాయి. మొత్తం సొరంగాలన్నీ కౌంటు ఎక్కడో ఏదో మిస్ చేశాను. మిస్ చేయడం వల్ల తేడా పడడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అంతమించి ఇంకేం లేదు అక్కడ. చూడండి ఎంత బాగుంది ప్రకృతి అంతాను. ఇక బొర్రా స్టేషన్ దగ్గర పడుతున్నాము మనం. బొర్రా స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ప్లెయిన్ ఏరియా వచ్చేస్తుంది. ఇప్పుడు మేజర్ కొండలన్నీ అయిపోవచ్చాయి దగ్గర. ఇక్కడ ఒకటి వచ్చింది అనమాట. ఇక్కడ ఒకటి వచ్చింది. మళ్ళీ సొరంగం మళ్ళీ మనకు వచ్చింది. 4 టన్నల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్కడో స్కిప్ అయింది, ఎక్స్ట్రా ఏదో చేశాను నేను. 4 టన్నల్స్ ఎక్స్ట్రా పడినాయి అనమాట మనకి. అనుకున్న దానికంటే 4 టన్నల్స్ ఎక్స్ట్రా అనమాట. ఎక్కడో ఏదో 32 తర్వాత 36కి వచ్చేయడమో ఏదో జరిగింది. అక్కడ విషయం. ఏదైనా మీకు 46 టన్నల్స్ బొర్రా వరకు అండి. 6 టన్నల్స్ బొర్రా నుంచి అరకు వరకు అండి. మొత్తం 52 టన్నల్స్ అండి రూట్లో ఉంటాయి. చూడండి లోయ అంత లోతుగా ఉందో. బాగుందా? బాగుంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇది ఆఖరి టన్నల్ అనుకుంటాం, ఎందుకంటే 43 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది ఆఖరి టన్నల్ అవ్వచ్చు. ఇది మనం అనుకున్న తర్వాత 5వ టన్నల్ వచ్చింది మనకి. ఇది టన్నల్ నెంబర్ 5 వచ్చింది ఆల్రెడీ. చూడండి వెళ్తూనే ఉంది, స్లోగా వెళ్తుంది ట్రైన్. 43 మినిట్స్ అయ్యింది ఆల్రెడీ. 45 మినిట్స్ మన వీడియో, 43 మినిట్స్. ఇంకా 1 మినిట్ వీడియో మాత్రమే ఉంది మనకి. చూస్తున్నారా ఎంత అందం ఉందో లొకేషన్ అంతా. అరకు వ్యాలీ తర్వాత మీరు పాడేరు కంపల్సరీ వెళ్ళండి. అరకులో చూడవలసిన లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. అరకు వ్యాలీ ఉంది, చాట్రాయ్ ఉంది, నెక్స్ట్ హిల్ టాప్స్ ఏమైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా రావచ్చు. నెక్స్ట్ పాల సముద్రం ఏమైనా చూడాలనుకుంటే దగ్గర హిల్స్ ఏమైనా ట్రెక్కింగ్ చేయాలని ట్రెక్కింగ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట మీరు. అది అయిన తర్వాత మీరు పాడేరు వస్తే పాడేరులో డుడుమ వాటర్ ఫాల్స్ ఉంటాయి. పాడేరు దగ్గరలో జోలాపుట్టు డ్యామ్ ఉంటుంది. మార్చుకొండ బుర్రా గుహలకు వచ్చామండి. బుర్రా గుహలు దిగితే ఇక్కడ బుర్రా గుహలకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ దగ్గరలో బుర్రా కేవ్స్ ఉంటాయి అన్నమాట. బుర్రా కేవ్స్ చూడొచ్చు మీరు. ఇక్కడికి 46 కేవ్స్ నేను కంప్లీట్ చేశాను. ఎక్కడో నెంబర్ ఆఫ్ కౌంట్ మిస్ అయింది.
చూడండి ఎంత బాగుందో. ఇదంతా చాలా చక్కగా చెప్తున్నాను. ట్రైన్లో నేను ఇస్తున్న స్పీచ్ అనమాట ఇది. ఇది మీరు విశాఖపట్నం నుంచి కంపల్సరీగా రావాలి. విశాఖపట్నం నుంచి వస్తేనే మీకు చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇది. విశాఖపట్నం నుంచి మీరు అరకు టూర్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు ట్రైన్ జర్నీ మీకు బాగుంటుంది. రిటర్న్లో మాత్రం మీరు బస్సులో వెళ్ళిపోండి, కారులో వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్